గణపతిర్జయతి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వేదదర్శిని యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. వేదదర్శిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి విషయాలు తెలుసుకోండి. ఇవాళ చెప్పబోయే విషయం మహాలయ పక్షముల గురించి చెప్పడం జరుగుతోంది. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి మహాలయ పక్షాలు అక్టోబర్ 2వ తారీఖు వరకు ఉంటాయి. పక్షము అనగా 15 రోజులు. ఈ యొక్క మహాలయ పక్షాల విశిష్టత తెలుసుకునేటప్పుడు పురాణగాథ ఒకటి తెలుసుకోవాలి. కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొందినటువంటి కర్ణుడు స్వర్గానికి పయనమవుతుండగా మధ్యలో ఆయనకి ఆకలి వేసి ఒక ఫలాలతో ఉండేటువంటి వృక్షం దగ్గర ఆగి ఫలాలు కోసుకుని ఆకలి తీర్చుకుందాం అనుకునే సమయంలో అవి బంగారం కింద మారిపోయాయి. అవి బంగారం కింద మారిపోయాక కొంత ప్రయాణం చేసి దాహం వేస్తోంది కదా అని చెప్పి ఒక సరస్సు వస్తే ఆ సరస్సు దగ్గర ఆగి ఆయన నీళ్లు తీసుకుందామని దోసుడితో తీసుకుని నీళ్లు తాగుతుంటే అది కూడా బంగారం కింద మారిపోయిందట. సరాసరి ఆయన స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుణ్ణి మొదలైనటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాడట. నేను వచ్చే మార్గంలో ఆకలి తీర్చుకుందాం అనుకున్నాను, దాహం తీర్చుకుందాం అనుకున్నాను. అక్కడ అన్నీ కూడా నేను ముట్టుకున్నవన్నీ బంగారం కింద మారిపోతున్నాయి. దీనికి ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని అడిగారట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారట, ఈ యొక్క కర్ణ, నువ్వు అక్కడ విశేషమైన దానాలు చేసావు, విశేషమైన కీర్తిని పొందావు, బంగారము వెండి ఇలాంటివన్నీ కూడా నువ్వు దానాలు చేసుకున్నావు అడిగిన వాళ్ళకందరికీ కూడా. కానీ నువ్వు అన్నదానం చేయలేదు, అలాగే తల్లిదండ్రులకు పితృ కార్యక్రమాలు ఏది కూడా చేయలేదు అని చెప్పారట. దాని గురించి అని చెప్పి ఆయన చాలా దుఃఖం చెందినవాడై ఆయన తండ్రి అయినటువంటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట, నాకు దీనికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందా అని అడిగితే ఆయన చెప్పారట, నేను ఆషాఢంలో కర్కాటక రాశిలో సంచరిస్తాను, శ్రావణ మాసంలో సింహరాశిలో సంచరిస్తాను, అలాగే భాద్రపద మాసంలో కన్యారాశిలో సంచరిస్తాను. నేను సంచరించేటప్పుడుగా ఆ కన్యారాశిలో నేను సంచరించే సమయంన పాడ్యము నాడు నువ్వు భూమి మీదకి వెళ్ళు. భూమి మీదకి వెళ్ళి నువ్వు చేయవలసినటువంటి తర్పణాలు అవి చేసుకుని అలాగే అన్నదానం కూడా విశేషంగా చెయ్యి అని చెప్పి సూర్యుడే కర్ణుడికి చెప్పడం జరిగింది. కనుక ఆయన మళ్ళీ అప్పటి నుంచి పాడ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ పాడ్యమి నాడు ఈ యొక్క భాద్రపద పాడ్యం వచ్చాక భూమి మీదకి వచ్చి పితృతర్పణాలు చేసుకుని అలాగే ఆయన దేవతలందరికీ స్మరణ చేసి నమస్కారం చేసుకుని అక్కడున్న వాళ్ళందరికీ కూడా విశేషమైన అన్నదానం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మహాలయ పక్షంలో చేయకూడని పనులు ఏంటి అంటే క్షురకర్మ. ఎవరైనా అందరికీ తెలియాలని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ 15 రోజులు క్షురకర్మ చేయించుకోకపోవడం మంచిది. అలాగే చాలామంది స్వయంగా గడ్డాలవి కూడా గీసుకుంటూ ఉంటారు. ఈ 15 రోజులు విడిచిపెట్టడం వలన వాళ్ళకి చాలా మంచిది. ఎందుకు మంచిది అంటే పితృదేవతలు ఆరోగ్యాన్ని ఇస్తారు, వంశాభివృద్ధిని చేస్తారు. కనుక ఈ 15 రోజులు ముఖ్యంగా చేయవలసిన విషయాలు ఏంటి అంటే చాలామంది ఈ యొక్క తల్లిదండ్రులు గతించిన రోజుని మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ యొక్క పితృపక్షం అయినటువంటి ఈ మహాలయ పక్షాల్లో తిలోదకాలు ఇచ్చుకుని అలాగే ఈ యొక్క అన్నదానాలు అలాంటివన్నీ చేసుకుంటారు. వాళ్ళ పేరున దాన ధర్మాలు చేస్తారని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క కన్యాగతే సవితరాషాఢ్యాహ అని చెప్పబడుతుంది. అందుకని ఈ యొక్క సంచారం రవి సంచారము కన్యలో జరుగుతున్నప్పుడు ఇది పంచమాపర పక్షం అనమాట. ఆషాఢంలాగా ఎత్తు లెక్క పెడితే ఇది 5వ పక్షం అవుతుంది. ఆ 5వ పక్షాన్ని అపరపక్షము అన్నారన్నమాట. ఈ అపరపక్షంలో పితృదేవతలు ఎవరైతే తిలోదకాలు ఇస్తారో, ఎవరైతే వాళ్ళని ఉద్దేశించి అన్నదానాలు అలాంటి విశేషమైన దానాలన్నీ చేస్తారో వాళ్ళందరికీ వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పబడుతోంది. కనుక ముఖ్యంగా ఈ యొక్క మహాలయ పక్షాల్లో తిథి ఎవరైనా గుర్తు లేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమే ముఖ్యంగా ఉన్నది ఈ పక్షం. ఈ పక్షంలో వచ్చేటువంటి చివరి రోజు అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య అయింది. ఒకవేళ తిథి ఎవరైనా గుర్తు లేని వాళ్ళు ఉంటే అమావాస్య నాడు తల్లిదండ్రులను కానీ ఎవరినైనా పెద్దల్ని గురువుల్ని ఎవరినైనా సరే ఉద్దేశించి ఆ రోజు తర్పణాలు చేసి
వాళ్ళు వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వాళ్ళు అన్నదానం కానీ ఏదైనా విశేషమైన దానాలు కూడా చేసుకున్న వాళ్ళకి ఆ యొక్క పితృదేవతల అనుగ్రహం చేత వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పబడుతోంది. శుభం భవతు. అందరూ కూడా వేదదర్శిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాల్ని మీతో అందరితో పంచుకుందామని చెప్పి ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. శుభం. జై శ్రీరామ్. అలాగే ఆబ్దీకాల్లో వర్ణాశ్రమాల యొక్క ధర్మాన్ని బట్టి బ్రాహ్మలైతే ఆబ్దీకం పెట్టుకుని అన్నశ్రార్థం చేస్తారు. బ్రాహ్మణేతరులు ఆమశ్రార్థము అనేది అంటే స్వయం పాకాలు ఇచ్చుకుంటూ ఉంటారు. అవి ఎవరి ధర్మాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి. ముఖ్యంగా పిండ ప్రదానం ఎందుకు చేయాలి అంటే పితృదేవతలకి మనం తల్లి గర్భంలో పిండంగానే మన యొక్క జీవనం మొదట బ్రహ్మగారు ఆ యొక్క గర్భంలో తల్లి గర్భంలోకి మనల్ని పిండంగా ప్రవేశపెడతారు. కనుక తల్లిదండ్రులకు కూడా అదే పిండాన్ని మనం దత్తం చేయాలన్నమాట. గయ్యలో చేస్తున్నట్టుగా భావించి ఆ పిండాన్ని వాళ్ళకి దత్తం చేయాలి.